చెప్పేది మీరే, భూమాఫియా అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టేది మీరే, మళ్ళీ ఈరోజు చూస్తే అయ్యో అని చెప్పి నాలుగు ఖర్చుకొని మళ్ళీ పట్టాలు ఇచ్చేది మీరే. అది కూడా కొంతమందికి ఇస్తామంటే ఎట్లా అర్థం చేసుకోవాలి మిమ్మల్ని? సర్కస్ నడుపుతున్నారా, సర్కారు నడుపుతున్నారా, ఏం చేస్తున్నారు ఆలోచించండి. ఇంకా సిగ్గులేదా మంత్రికి? వాళ్ళు ఏడుస్తుంటే అక్కడ ఇల్లు కూలిపోయి లబో దిబోమని మొత్తుకుంటుంటే ఒక అమ్మాయి అయితే కాలు ఇరిగిపోయి కుంటుకుంటూ రోడ్డు మీద పరుగులు పెడుతుంటే పెయిడ్ ఆర్టిస్టులు అంటాడు. అసలు నువ్వు మనిషివా మృగానివా నాకు అర్థం కాదు. నిన్ను అన్నా నీకు ఓట్లేస్తే ఖమ్మం జిల్లాలో ఇదా నువ్వు చేసే పని? నేను అందుకే అంటా ఉన్నా, ముందు ఈ ముగ్గురు మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పేద ప్రజలకి ఎవరి ఇండ్లైతే మీరు కూలగొట్టారో, అవమానించే మాటలు మాట్లాడిన దానికి, ఇండ్లు కూలగొట్టినందుకు, గత 10 రోజులుగా వాళ్ళని రోడ్డు మీద నిలబెట్టినందుకు, ఎండకు వానకి ఇబ్బంది పెట్టినందుకు ముందు బహిరంగంగా క్షమాపణ చెప్పండి. అడ్డమైన కేసులన్నీ పెట్టారు వాళ్ళ మీద. ఏమడిగారు వాళ్ళు? మా ఇండ్లు కూలగొట్టొద్దని అడ్డం వస్తే అడ్డమైన కేసులు పెట్టారు వాళ్ళ మీద. ఫస్ట్ ఆ కేసులు విత్డ్రా చేయండి. అట్లాగే నిజంగా చెప్పాలంటే ఆ కూల్చివేతల కంటే కూడా అవమానకరమైన మాటలు, ఎంత బలుపు, ఎంత కావురం మంత్రులకు నాకు అర్థం కాదు. పెయిడ్ ఆర్టిస్టులు అంటావా? నువ్వు పెయిడ్ ఆర్టిస్ట్వి. ఇలా గవర్నమెంట్లో ఉండి పందికొక్కులాగా ప్రభుత్వ సొమ్ము దోచుకుంటూ 1000 కోట్ల కాంట్రాక్ట్లు నీ కొడుకు కంపెనీకి ఇచ్చుకుంటూ ప్రభుత్వ సొమ్మును పందికొక్కులాగా తింటున్న వాడు పెయిడ్ ఆర్టిస్టు. పేదలు ఎందుకు అవుతారండి పెయిడ్ ఆర్టిస్టులు? నీలాంటి పందికొక్కులు, నీలాంటి దుర్మార్గులు మానస హిల్స్లో ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్న పందికొక్కు నువ్వు పెయిడ్ ఆర్టిస్టు. సిగ్గు శరం లజ్జ ఉంటే కాళ్ళు మొక్కి క్షమాపణ చెప్పి వాళ్ళకి ఇండ్లు కట్టించి అప్పుడు మాట్లాడు. ఇండ్లు కూలగొట్టడమే కాకుండా, చేసిన దివాలా కోరు పని చేయడమే కాకుండా, వెనకాల రియల్ ఎస్టేట్ మాఫియాని ప్రోత్సహించడమే కాకుండా వెధవ పని చేసి మళ్ళీ ఇంకా వెధవ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఘోరం ఏంటంటే, బాధాకరమైన విషయం, అసలు ఒక ఆయనేమో హైదరాబాద్లో ఏసీ రూమ్లో ఇక్కడ కూర్చొని డైలాగులు కొడతాడు. ఇంకొక ఆయన దుబాయ్లో ఉండి వీళ్ళంతా కూడా ల్యాండ్ మాఫియా అంటాడు. ఎవడు ల్యాండ్ మాఫియా? తీసుకొస్తారా పేపర్లు? మీ దగ్గర ఉన్నాయా పట్టాలు? ఎవరిది ల్యాండ్ మాఫియా? ఇలా మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇష్టారాజ్యం అనుకుంటున్నారా? దీని మీద ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సమగ్ర విచారణ జరిపిస్తాం, వదిలిపెట్టం. ఏ ఆఫీసర్లు అయితే ఇక్కడ వాళ్ళను భూమాఫియా అనే విధంగా తప్పుడు పత్రాలు ఇచ్చి గందరగోళ వాతావరణం చేసి కేసులు పెట్టి ఆగమాగం చేసి వాళ్ళని 10 రోజులుగా రోడ్ల మీద తిప్పారో వాళ్ళందరికీ నేను చెప్తా ఉన్నా, ఓరిని వదిలిపెట్టం. ఖచ్చితంగా సమగ్ర విచారణ జరిపిస్తాం, న్యాయం జరిగేదాకా వదిలిపెట్టం. 10 రోజుల నుంచి మా పువ్వాడ అజయ్ గారు, మా తాత మధు గారు, మా రవిచంద్ర ఎంపీ గారు మా పార్టీ తరఫున భోజనం పెడుతున్నామండి. భోజనం కూడా పెట్టనీయట్లేదు దౌర్భాగ్యులు. భోజనం పెడతాం, వాళ్ళు రోడ్డు మీద పడ్డారు అంబేద్కర్ భవన్లో అంటే భోజనం కూడా పెట్టనివ్వలేదు మమ్మల్ని. ఆఖరికి నిన్న మొన్న వచ్చి భోజనం పెడుతున్న కాడ కూడా నిన్న చిల్లర పనులు చేసి వాళ్ళ అనుచరుల కోసం భూమాఫియా చేస్తుంది మీరు. ఇంకొక మాట నేను అంటా ఉన్నా, అసలు భూదాన్ భూమి అని మీరే చెప్తున్నారు. నేను కలెక్టర్తో మాట్లాడా, అది భూదాన్ భూమి అంటాడు. మరి భూదాన్ అంటే గవర్నమెంటే కదా. భూదాన్ ఉద్దేశమే పేదవాడికి ఇండ్లు లేదా వ్యవసాయానికి రైతులకు లేకపోతే పొలం ఇవ్వడం కదా. మరి అక్కడే ఇస్తే అయిపోయేది కదా అని అడిగిన. ఎందుకు గులగొట్టిండ్రని అడిగిన, సమాధానం లేదు. ఏందట అంటే పక్కన విల్లాలు కట్టిండట ఒక ఆయన, కాంగ్రెస్ ఆయన. ఆ విల్లాలకి ఇది అడ్డం వస్తుందట, అందవిహీనంగా ఉన్నాయంట ఇండ్లు, ఇవి అడ్డం వస్తుందంట, వ్యూ బాగలేదంట, అందుకని వీళ్ళని తీసేయాలంట. ఇందుకే ఈ ముఖ్యమంత్రిని నేను మొదటి నుంచి తుగ్లక్ అంటున్నది. పిచ్చి తుగ్లక్ పనులు కాకపోతే ఏంటండి ఇవి? భూదాన్ బోర్డుల్లో ఇల్లు కట్టుకుంటే పట్టాలు ఇవ్వాలా? నువ్వే చెప్తావు కదా నీతులు. పేదవాళ్ళు తెలుసో తెలియక ఇల్లు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేయాలా? ఇట్స్ ఎ క్రిమినల్ వేస్టు. నువ్వే నరుకుతావు కదా. అయ్యప్ప సొసైటీలో డెమాలిషన్స్ అవుతుంటే అది చాలా క్రిమినల్ వేస్ట్ కదా. సిమెంట్ వేస్టు, స్టీల్ వేస్టు అని చెప్పి చాలా బాధపడిపోతావు కదా. మరి ఇవాళ ఎక్కడ పోయినావు? ఇప్పుడు ఎందుకు పిచ్చి తుగ్లక్లాగా మాట్లాడుతున్నావు? ఎందుకు పిచ్చి తుగ్లక్ పనులు చేస్తూ ఉన్నావు? ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, ఈ భూమాఫియాని ఇక్కడితో వదిలిపెట్టం. ఎవరైతే భూదాన్ భూములను ప్రైవేట్ పట్టాలుగా మార్చుకొని వాళ్ళ వాటిని హస్తగతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళని వదిలిపెట్టం. తప్పకుండా వాళ్ళని వెంటాడతాం, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టం. అట్లాగే అసలు ఎంత దుర్మార్గం అంటే, అక్కడ గతంలో 100 గజాలు ఉన్నది ఒక్కొక్క పట్టా ప్రకారం. ఇప్పుడు వీళ్ళు 75 ఇస్తారంట. అంటే 25 ఎవరు నొక్కుతున్నారు? పొంగులేటా, తుమ్మలనా, బట్టిగారా, ఎవరు? పేదవాడి గతంలో అక్కడ 100 గజాలు ఇచ్చిందే భూదాన్ బోర్డు. మళ్ళీ అందులోకి వెళ్ళి ఇప్పుడు 75 ఇస్తాం, 25 ఏమంటే ఎవడు దొబ్బేస్తున్నాడు? అది మీరేనా? మీ వెనకాల ఉండే బ్రోకర్లా? ఇది చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇంకా విచిత్రమైన మాట మాకు అర్థం కాంది, ఓపెన్గా చెప్తున్నాడు ఆ భూదాన్ చైర్మన్, అవి పట్టాలు నేనే ఇచ్చినా అది 100% కరెక్ట్ పట్టాలని రాజేందర్ రెడ్డి అని భూదాన్ చైర్మన్ చెప్తున్నాడు. తప్పైతే మరి చెప్పండి, ప్రభుత్వం ముందుకు వచ్చి చెప్పనియండి. అది కూడా మీదే కదా భూదాన్ బోర్డు అంటే. హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి గతంలో ఇంప్లిమెంట్ చేయమని. అంటే ఈ రకంగా
ఇంత నిర్లజ్జగా ఇంత నిస్సిగ్గుగా ఇవాళ 1500 మంది ఇంకా విచిత్రమైన విషయం మీకు చెప్తాను నేను. ఇప్పుడు ఆ 311 లిస్ట్ ఇచ్చారు. ధర్మవరపు దుర్గా అనే అమ్మాయి, వైఫ్ ఆఫ్ ధర్మవరపు రవి, కామేపల్లి మండలం అడవి మధ్యలపల్లి సొంతూరు, ఇక్కడికి వచ్చి 7 ఏళ్ళైంది. ఆ లిస్టులో ఆ పేరు లేదు. దుగ్గిరాల శ్రీకాంత్ సన్ ఆఫ్ బాలయ్య, సొంతూరు ఏన్కూరు, 20 ఏళ్ళుగా ఖమ్మంపట్నంలో ఉన్నాడు. మరి ఆయనను కూడా ఇప్పుడు వదిలిపెట్టారు కావాలని. వంగూరు ముత్తయ్య సన్ ఆఫ్ సాంబయ్య, సొంత ఊరు అడవి మధ్యలపల్లి కామేపల్లి మండలం, మరి 8 ఏళ్ళుగా వెలుగుమట్టలో ఉంటున్నాడు. పట్టా ఉంది, అన్నీ ఉన్నాయి, ఆయన కూడా ఎంపిక చేయలేదు. బందం ఉషా, బోనకల్లు, డిప్యూటీ సీఎం గారి సొంత కాన్స్టిట్యున్సీ, 6 ఏళ్ల కింద వచ్చి ఇక్కడికి వచ్చి నివాసం ఏర్పాటు చేసుకున్నారు, వారికి కూడా ఇవ్వలేదు. సలీంద్ర త్రివేణి, వైఫ్ ఆఫ్ భాస్కర్, చింతకాని, ఇది కూడా డిప్యూటీ సీఎం కాన్స్టిట్యున్సీ. మరి ఏం సర్వే చేశారో ఏం చేశారో కానీ వీళ్ళందరినీ ఇవాళ బజార్న పడేసింది ప్రభుత్వం. బజార్న పడేయడం అంటే నిజంగా మీరు పోయి చూస్తే తెలిసేది. తాగునీరు లేదు, టాయిలెట్లు లేవు, పువ్వ లేదు, రోడ్డు కనీసం బట్టలు మార్చుకుందామంటే ఆడపిల్లలకి జాగా లేదు. అట్లాంటి ప్లేసుల్లో వదిలిపెట్టి ఇవాళ పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసే పిల్లలు రోడ్డు మీద వదిలిపెట్టిపోయారు. ఎన్నింటికి మించి నికృష్టంగా ఏసీపీ ఉన్నాడు, ఆయన ఖమ్మం ఆయన. మరి ఆయన అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా తెలియదు నాకు. వీళ్ళ మీద కేసులు పెడతారండి? ఎవడో మంత్రి చెప్తే పనికిమాలినోడు. ఆ ఏసీపీకి బుద్ధి జ్ఞానం ఉంటే, ఆ ప్రభుత్వానికి బుద్ధి జ్ఞానం ఉంటే విత్డ్రా చేసుకోవాలి కేసులు వెంటనే. తప్పుడు పని చేశారని మీరే ఒప్పుకున్నారు, పట్టాలు ఇవ్వడం అంటేనే మీ తప్పు మీరు ఒప్పుకున్నట్టు. మరి అట్లాంటప్పుడు తప్పుడు కేసులు బనాయించినందుకు కూడా క్షమాపణ చెప్పండి. తప్పకుండా ప్రజలకు ఏదైతే మీరు తప్పు జరిగిందో క్షమాపణ చెప్పి ఆ కేసులు కూడా విత్డ్రా చేసుకోవాలి. ఆ ఏసీపీ గారు మా పార్టీ నాయకుల మీద కూడా కేసులు పెడుతున్నాడంట, మేము అన్నం పెడుతున్నందుకు. ఇంతకంటే హీనమైన పని ఇంకోటి ఉంటుందా? మా టౌన్ ప్రెసిడెంట్ మీద, మా పార్టీ నాయకత్వం మీద ఒకటి కాదు 7-8 కేసులు ఒక్కొక్కరి మీద. నాకు ఇంకో సమాచారం విచిత్రంగా అనిపించింది, పీడీ యాక్ట్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారంట. ఎందుకంటే వీళ్ళు నక్సలైట్లని, లెఫ్ట్ పార్టీలని, ఓపీడీఆర్ అనే సంస్థ మీద కూడా ఏదో పీడీ యాక్టులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారంట. మీడియాతో మాట్లాడితే, కొంతమంది పాపం మీడియాకి చెప్పుకున్నారు, మీడియాతో మాట్లాడితే కేసులు. ఏది మీకు వాయిస్ ఇచ్చినందుకు, అంటే వీళ్ళు చేసే దొంగతనం కూడా చెప్పకూడదంట. ఒక ఆయన పెద్ద ఆయన ముత్తయ్య గారు అంటే ఆయనను కూడా, ఆయన కోయ సామాజిక వర్గం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన కిడ్నాప్ కూడా చేయించింది. ఆయన గట్టిగా మాట్లాడుతూ